పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జగన్నాథ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. సుభద్ర బలరామ సమేత జగన్నాథ స్వామి ఆలయ పురవీధులలో ఊరేగుతూ విహరించారు. స్వామివారి కళ్యాణం చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ పాల్గొన్నారు. జగన్నాథ స్వామి ఆనంద సంవత్సరం కూడా ఇక్కడ జగన్నాథ స్వామి గుడి కూడా చాలా మన నర్సాపురం కూడా మంచి అదృష్టంగా మేము భావిస్తున్నాము. చాలా చరిత్ర సుదీర్ఘ చరిత్ర ఇది ఆల్రెడీ జాతర కూడా స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి జగన్నాథ ఆఫీసులు ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క జగన్నాథ అవతారం యొక్క విశేషం ఏంటంటే స్వామి యొక్క రూపం అన్నా చెల్లెళ్ళతో ఉండేటటువంటి ధ్రువమూర్తులు ఉంటారు. ఎక్కడైనా సరే స్వామివారు ఒక్కడే ఉండడం కానీ లేకపోతే భార్యలతో ఉండడం కానీ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే జగన్నాథ అవతార విశేషం సుభద్రాదేవి కోరిక మేరకు బలరాముడు సుభద్రతో కూడుకున్నటువంటి శ్రీకృష్ణుడు ఇక్కడ ధ్రువమూర్తులుగా ఉండడం అనేది విశేషం. అన్నా చెల్లెలతో లోక సంరక్షణ చేసేటటువంటి ఏకైక అవతారం జగన్నాథ అవతారం. ఆ యొక్క జగన్నాథ అవతారంకి సంబంధించినటువంటి పూరిలో ఎలా అయితే స్వామివారు ధ్రువమూర్తులుగా వేయించేసి ఉన్నారో అలాగే ఇక్కడ కూడా ధ్రువమూర్తులుగా వేయించేసి ఉన్నారు. ఇక్కడ మన రాష్ట్రంలో ఇది మొట్టమొదటి ఆలయంగా చరిత్ర చెప్పబడుతోంది. ఆ యొక్క చుట్టుపక్కల ఏ ఆలయము లేని సమయంలోనే జగన్నాథుడు ఇక్కడికి వచ్చి కొలువై ఉన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా నరసాపురం విష్ణుబాధలో వేయించేసి ఉన్నటువంటి